శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ఈరోజు గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని మనమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. గురు పౌర్ణమి రోజు మన గురువుల్ని మనం గుర్తు చేసుకోవటం, వారిని స్మరించుకొని ఈరోజు మనం గడపటం అనేటటువంటిది మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు వ్యాసుల వారు జన్మించినటువంటి, ఆవిర్భవించినటువంటి రోజు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈ శ్లోకంలో వ్యాసుల వారి ఎక్కడి నుండి వచ్చారో, ఎవరు వ్యాసుడు అనేటటువంటిది సుస్పష్టంగా మనకి తెలుస్తుంది. వ్యాస మహర్షి మనకి ఈరోజు మనం సనాతన సంప్రదాయం అని చెప్పుకునేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సనాతన సంప్రదాయం మొత్తానికి మూలాధారం వ్యాస మహర్షి. ఆ వ్యాసుల వారికి మనం కృతజ్ఞతాభావమైనటువంటి ప్రణామాలు ఈ పూట మనం తప్పనిసరిగా చేయవలసిందే. ఈ పూటే కాదు, ప్రతి క్షణము కూడా మనం ఆచరించేటటువంటి ప్రతి ధర్మంలో కూడా, మనం అనుసరించేటటువంటి ప్రతి కర్మలో కూడా వ్యాసుల వారి సూచనలు ఉన్నాయి. వ్యాసుల వారి సూచన లేనటువంటి ఏ కర్మ లేదు, ఏ సూచన, వారు చేసినటువంటి సూచన కాకుండా మనం సొంతగా నిర్ణయం చేసి మన జీవన విధానం సాగించేటటువంటి విధానాలు ఏవీ లేవు. మొత్తము వ్యాసకృతమైనటువంటివి. అంటే వ్యాసుల వారు సమాజానికి అందించినటువంటి సలహాలు, సూచనలు కావచ్చు. అటువంటి ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజు మనం గురువుల్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఇది సనాతన సంప్రదాయంలో మనకు వస్తూ ఉంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనకి శ్లోకం. అంటే వ్యాసుల వారు మనకు సాక్షాత్తు గురువే, గురువే పరబ్రహ్మ అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. గురు సాక్షాత్తు పరబ్రహ్మ, సాక్షాత్తు పరమాత్మే గురువుగా వచ్చారు అని మనకి శ్లోకం అర్థం తెలుస్తుంది. ఈ రోజుల్లో మనం మాకు ఈ గురువు ఉన్నారు, మేము ఈ గురువుని మనం అనుసరిస్తున్నాము మేము అని చెప్పుకోవటానికి కూడా కొంతమంది ఒక గురు సంప్రదాయం లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మా తండ్రి వీరు, మా తల్లి వీరు అని, మా సంప్రదాయం ఇది అని ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో, మాకు గురువుగారు వీరు అని చెప్పుకోవటానికి తప్పనిసరిగా మన జీవన విధానంలో ఒక గురు ధర్మాన్ని మనం అనుసరించాల్సిందే. గురుధర్మం లేకుండా మనం బాల్య దశ నడవదు. గురుధర్మం లేకుండా మనం యవ్వన దశలో కూడా మనం ఎక్కడా కూడా వృద్ధికి రాము. ఏ ఉద్యోగం చేసినా, లౌకిక విద్యల్లో అయినా సరే, లౌకిక సలహా చెప్పేటటువంటి వ్యక్తి అయినా సరే అక్కడ గురువే అవుతారు. వేదాంత శాస్త్రాలు, జ్ఞానము, భక్తి మార్గాలు నేర్పినటువంటి వ్యక్తి అయినా సరే, ఆ జ్ఞానం కోరుకునేటటువంటి వ్యక్తికి ఎటువంటి సలహా ఇస్తారో అటువంటి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారే గురువు. నీవు ఏది కావాలని కోరుకుంటావో నీవు కోరుకున్నటువంటి విషయాన్ని సుస్పష్టముగా నీకు అర్థమయ్యే విధంగా చెప్పి, నిన్ను అనుగ్రహించి నీవు తరించేటట్లుగా చేసేటటువంటి మార్గం చూపేటటువంటి వ్యక్తి ఎవరైతే నీకు తటస్థిస్తారో, అతన్ని నీవు అనుసరిస్తావో, అతని సిద్ధాంతాలు నీకు నచ్చి నీవు పాటించి నీవు ఆచరించి నీవు గొప్పగా కీర్తి గడిస్తావో, ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తావో, ఆ సూచనల ద్వారా, ఆ మార్గం ద్వారా నీవు ఆ వ్యక్తిని గురువుగా భావించాలి. అలా గనక చేయలేనటువంటి రోజున నీ జీవితం మొత్తం కూడా ఇంకా అంధకారంలోనే ఉన్నట్లు అని భావించేయాలి. ఇది మనం బాగా సూక్ష్మ దృష్టితో ఆలోచించాల్సింది.
వీరు నాకు గురువులు, నాకు భక్తి మార్గాన్ని నేర్పిన గురువులు. వీరు నాకు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం ఎలా చేయాలి, ఒక పరమ నిష్ఠతో ఉద్యోగం చేయాలి, ఉద్యోగ ధర్మమే నాకు ఈరోజు భోజనం పెట్టి నా కుటుంబాన్ని పోషిస్తుంది, వారు ఆ రోజు సలహా ఇచ్చి నన్ను ఆ మార్గంలో పంపకపోతే నాకు ఈరోజు జీవన విధానం లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి ఉద్యోగ మార్గాన్ని చూపి ఉద్యోగం ఎలా చేయాలో నేర్పించి వారికి జీవన విధానాన్ని చూపించినటువంటి ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తిని గనక గురువుగా భావన చేసి ఉద్యోగం చేస్తాడో ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా చెరుపు రాదు, చెడ్డడు జీవితంలో. ఇది మనం గురువు అంటే ఎవరు అని మనం ఎప్పుడూ అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు, మనం కూడా ప్రశ్నించుకుంటూ ఉంటాం. గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని ఒక మాట చెప్తూ ఉంది శ్లోకం. నీకు త్రికాలాలలో నీకు ఆపదలు వచ్చినా సరే, నీకు ధైర్యం లేనప్పుడైనా సరే, ధైర్యంగా నువ్వు ఉన్నా సరే, చదువు ఉన్నా చదువు లేకున్నా, డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా, నీ దగ్గర ఆస్తి ఉన్నా ఆస్తి లేకున్నా, నిన్నుగా చూసి నిన్ను చేరదీసి నిన్ను అనుగ్రహించి నీ పైన ప్రేమ వాత్సల్యం చూపి నీవు ఏది లేకుండా నువ్వు బాధపడుతున్నావో దాన్ని నీకు అందించేటటువంటి విధానంగా, అంటే ఆ మార్గాలు చూపి నిన్ను ఆ స్థాయిలో ఎదిగేటట్టుగా చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు నీకు గురువులు అని భావన చేయాలి. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది కలిస్తే పరబ్రహ్మ స్వరూపమని గమనించాలి. ఒకరైనా పరబ్రహ్మే, అనేక మంది కలిసినా పరబ్రహ్మే, పరబ్రహ్మ అంశ వీరిలో ఉంది అని గమనించుకొని మనం గురువులాగా భావన చేయాలి. నీవు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగానికి నీకు సలహా ఇచ్చి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తూ ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గర నుండి ఏది ఆశించకుండా నిన్ను అనుగ్రహించి నీతో మంచి ప్రేమ వాత్సల్యంతో ఉండి నిన్ను ఒక దారికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని నీవు గురువుగా భావన చేస్తే నీకు పరబ్రహ్మ అనుగ్రహం కలిగినట్లే అని భావన చేయాలి. ఇదే గురు పౌర్ణమి. వ్యాసుల వారు వేదాలు, చతుర్వేదాలు వేదవ్యాస అని వారికి పేరు వచ్చింది. అంతకుముందు వేదాలన్నీ రాశీభూతంగా, అంటే ఒక కుప్పగా ధాన్యం, మినుములు కావచ్చు, కందులు కావచ్చు, నువ్వులు కావచ్చు, బియ్యము కావచ్చు, ఒక కుప్పగా పోస్తే ఎలా అయితే ఉంటాయో అలా రాశీభూతంగా కుప్పల కుప్పలుగా వేదాలన్నీ ఉన్నాయి కలిసిపోయి. అవి ఎలా చదవాలో తెలియదు, వాటికి పేర్లేమిటో అర్థం కాదు, వాటి గుణాలు, వాటి రూపం, వాటి సౌలభ్యం ఎలా మనం అందిపుచ్చుకోవాలో తెలియనటువంటి కాలంలో వేదాలని వ్యాస మహర్షి వారు మొదలుగా మొత్తం క్షుణ్ణంగా తాను తెలుసుకొని వాటిని బాగా అర్థం చేసుకొని వాటిని ఉపాసన చేసినట్లుగా భావన చేసి ఉపాసన చేసి వాటిని మరలా కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వ్యాసుల వారు. అలా చేసినటువంటి వ్యాసుల వారు ఆ రాశీభూతంగా ఉండేటటువంటి ఏ వేదరాశి అయితే ఉందో అంతా చదివిన తర్వాత 4 తత్వాలు వారికి ఆ రాశీభూతంలో కనబడ్డాయి. వేదము అని చెప్పబడేటటువంటి ఒక పర్వతం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వారు క్షుణ్ణంగా చదివి తెలుసుకున్న తర్వాత కొన్ని 4 భావాలు 4 తత్వాలుగా కనబడటం వల్ల 4 పేర్లు వాటికి పెట్టడం జరిగింది. పేరు పెట్టాలంటే ముందు విభజన చేయాలి వాటిని. అంటే దీనికి లక్షణాలు ఉన్నాయని కొన్ని భాగం అంతా ఒకదాన్ని తీసుకొచ్చారు, దానికి ఋగ్వేదం అని పేరు పెట్టారు. కొన్ని యజుర్వేదం అని భాగం సపరేట్ చేసి యజుర్వేదం అని పేరు పెట్టారు. యజ్ఞయాగాది సంబంధాది క్రతువులు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక లాంటి భావాలు ఇందులో ఉన్నాయి అని యజుర్వేదం అని పెట్టారు. సామవేదము అని ఇంకొక పేరు ఇంకొక వేదానికి వారు పెట్టడం జరిగింది. ఇందులో సంగీతం, సాహిత్యం ఇట్లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. భూమి మీద జీవించే విధానంలో మానవుడు ఎలా తరించాలి, భూమి మీద తర్వాత భూలోకం తర్వాత ఇతర లోకాలను ఎలా తాను అనుభవించాలి, ఎలా స్వీకరించాలి, విషయాలన్నీ కూడా సామవేదంలో ఉన్నాయని సామవేదంని వారు నామకరణం చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎన్నో తత్వాలు, లోకాల గురించి వర్ణన ఉంది, ప్రకృతి గురించి వర్ణన ఉంది, జీవుల గురించి వర్ణన ఉంది,
చరాచర జీవుల పట్ల వర్ణన ఉంది. వారు ఎలా జీవిస్తారు, ఎలా చరిస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇక అథర్వణ వేదం, 4వ వేదం ఏదైతే ఉందో అథర్వ వేదానికి వారు ఈ యొక్క భూమి మీద జీవించేటటువంటి మానవులంతా ఎలాంటి జీవన విధానాన్ని సాగించాలి, ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించి జీవించాలి, ఎలాంటి ఔషధులు స్వీకరించాలి, రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, శారీరక పుష్టికి సంబంధించి కావచ్చు, మానవుడు తరించాలి అంటే వనరులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా 4వ వేదమైనటువంటి అథర్వ వేదంలో వారికి కనపడి వారు ఆ పేరు పెట్టడం జరిగింది. ఇలా 4 పేర్లుగా విభజించి ఒక రాశిలాగా, ఒక పర్వతంలాగా ఉన్నటువంటి ఒక వేద రాశిని 4 భాగాలు చేసి ఋగ్వేదము, రుక్కు, యజుహు, సామ, అథర్వ అనేటటువంటి 4 పేర్లు పెట్టి వేదంలోంచి పేర్లు వచ్చే గనక ఆ పేరుకు కూడా వేదము అని తగిలిచ్చారు. ఋగ్ వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వణ వేదము. ఈ అథర్వ వేదం అనేటటువంటి ఈ 4 పేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, గొప్ప కృషివల్యుడు వేదవ్యాస మహర్షి. ఈ వేదవ్యాసుల వారు భారతాన్ని రచించడం, 1,00,000 శ్లోకాలతో భారతాన్ని రచించడం కూడా జరిగింది. తరువాత భాగవతాన్ని కూడా రచించడం జరిగింది. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఉప ఉపనిషత్తులు, పురాణాలు, 18 పురాణాలు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మొత్తం జ్ఞాన రాశి మొత్తం కూడా వేదవ్యాసుల వారి సొత్తు అని చెప్పాలి. సాక్షాత్తు విష్ణువే వేదవ్యాసులుగా వచ్చారు అని మనకి భారతం చెబుతూ ఉంది. అలాంటి వేదవ్యాసుల వారు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున ఆవిర్భవించినటువంటి రోజు. వారికి నమస్కరించుకుంటూ వారి అనుగ్రహం ఈ సమాజానికి కలిగి మానవులంతా సుఖశాంతులుగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వేదవ్యాసుల వారి వద్ద నుండి ఇప్పటి వరకు మనకి ఈ సంప్రదాయాన్ని పరిచయం చేసినటువంటి మధ్యలో గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువు కూడా సాక్షాత్తు వేదవ్యాసుడితో సమానంగా మనం భావం చేయాలి. ఎందుకంటే ఆ వ్యాసుల వారు చెప్పినటువంటి విషయాలన్నీ మనకి చెప్పినటువంటి గురువు వాటన్నిటిని అర్థం చేసుకొని మన స్థాయికి వారు దిగి మనకి ఎలా చెబితే వీరికి అర్థమవుతుందా అనేటటువంటి ఆలోచనలతో ఆ శాస్త్రాలు, ఆ తత్వాలు, ఆ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, లౌకిక విషయాలు అన్నీ కూడా మనకి చెప్పేటటువంటి గురువులు అర్థం చేసుకొని మన స్థాయికి వారు దిగి వారికి ఎంతో శాస్త్రజ్ఞానం, పాండిత్యం, లౌకిక విషయాల పట్ల జ్ఞానం ఉన్నా మన స్థాయికి దిగి మనకి అందుబాటులోకి వాటిని తీసుకొచ్చినందుకు మరో వ్యాసులుగా వీరిని భావన చేయాలి. అటువంటి వ్యాసులు మన గురువులు కూడా. అటువంటి గురువుల్ని మనం స్మరించాలి. నేను ఈ గురు సంప్రదాయంలో ఉన్న నా గురువు వీరు అని నీవు మనసా వాచ కర్మణ నీవు హృదయం పైన చెయ్యి వేసుకొని కావచ్చు, భక్తితో కావచ్చు, శరణాగతితో నీవు ప్రతిరోజు ప్రతిక్షణం నీవు గురువుని స్మరించగలిగేటటువంటి భక్తిలో మానవుడు తప్పనిసరిగా ఉండాలి. అలాగే అసలు గురువు నాకు ఎవరు గురువు లేరే, సమాజం అంతా గురు పౌర్ణమి చేసుకుంటుంది, నాకు గురువు ఎవరు అని ప్రశ్నించుకోవాలి మనం. చాలామందికి అసలు ఈ విషయం పట్ల అవగాహన లేని వారు ఉన్నారు. నేను గురువును, అందరూ గురు పౌర్ణమి చేసుకుంటున్నారు, నేను కూడా గురు పౌర్ణమి చేసుకోవాలంటే నాకు గురువు ఎవరు అని కొంతమంది ప్రశ్నించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. వారికి నేను చెప్పేటటువంటి సలహా ఏమిటంటే, నీకు ఈ యొక్క లౌకిక సమాజంలో నీ జీవన విధానంలో నీవు నడిచేటటువంటి ఉద్యోగ, వ్యవహార, కుటుంబ విషయాలలో నీకు మంచి మార్గాన్ని చూపి నిన్ను భక్తి మార్గంలో ఉంచి నీ జీవితం చెడకుండా, నీ ఉన్నత స్థితి చెడకుండా, నీ యొక్క స్వభావం చెడకుండా, నీ గుణం పెరిగి నీవు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా వారు ఇచ్చేటటువంటి సలహాలు ఎలా అయితే ఉండి వాటిని నీవు పాటించి మంచి కీర్తి పొంది నీ జీవితాన్ని సుఖాంతం చేసుకుంటావో, ఈ సలహాలు ఇచ్చేటటువంటి ఏ గురువు అయితే నీకు తటస్థిస్తాడో అతనే నీకు గురువు. ఎలా ఆ గురువుని ఎలా మనం
పరీక్షించుకోవాలి. ఎలా మనం సంపాదించుకోవాలి అంటే, నీవు ఒక భక్తి సామ్రాజ్యంలో నడుస్తూ ఉంటే నీకు గురువులు తటస్థిస్తూ ఉంటారు. అంతేగాని ఈయన గురువు అని ఎవరో కూడా మెడలో ఒక ఐడి కార్డు లాగా వేసుకొని ఏ గురువులు ఉండరు. వారు నడిచేటటువంటి జీవన విధానంలో వారి కర్మనిష్ట, వారి భక్తినిష్ట, వారి భక్తి పరాకాష్ట, వారి తత్వము, వారి గుణాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ నీకు గనక నచ్చి వారిలో ఎటువంటి అంటే నీ దగ్గర నుండి ఏదో ఆశించేటటువంటి గురువు కాకుండా, నీకేదో చెబుదాము, నిన్ను అనుగ్రహిద్దాము, లేకపోతే నీవు ఉన్నత స్థితికి రావటానికి వారి సలహాలు ఉపయోగపడతాయని కొంతమంది గురువులు చెప్పేటటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో అటువంటి గురువుల్ని నువ్వు ఆశ్రయించాలి. ఆశ్రయించటం అంటే వారితో శిష్యరికం చేసి వారి సిద్ధాంతాలను నీవు అర్థం చేసుకొని నీవు కూడా పాటిస్తూ ఉంటే నీవు గురు ధర్మంలో ఉన్నట్లే. అలా కాకుండా డాంబికంగా జీవన విధానం గురువులకి ఉండదు. డాంబిక గురువులు సమాజానికి హానికరం. డాంబికత్వం గురు సంప్రదాయంలో ఉండదు. మరి ఏముంటుంది గురు సంప్రదాయంలో? ఆర్భాటము, హంగులు కూడా గురు సంప్రదాయాల్లో ఉండవు. ఏముంటాయి? నిష్ఠ, భక్తి, సంప్రదాయం, ఆచరణ, అనుసరణ, ప్రతి నిమిషము అనుసరించటం, ఆచరించటం, ఈ గుణాలన్నీ కూడా గురు ధర్మంలో మనకు కనబడతాయి. ముందు గురువు దగ్గర కనబడతాయి. ఆ గురువు దగ్గర నీకు ఏదో ప్రత్యేకమైనటువంటి గుణం కనబడుతుంది. వారిలో ఒక ప్రత్యేక గుణం నీకు ఆకర్షితంగా ఉన్నది. నన్ను ఈ గుణం ఆకర్షించింది. నేను ఈరోజు ఆ గురువు దగ్గర నుంచి ఈ విషయం తెలుసుకున్నా. నేను కూడా దీన్ని పాటిస్తే బాగుండే, దీనివల్ల తప్పేం లేదే అని గనక నీకు ఏదైతే ఎన్నో గుణాలు ప్రతిరోజు ఒక్కొక్కటి నీకు కనుక కనబడుతూ ఉంటే ఆ వ్యక్తిని నీవు శిష్యరికంగా నువ్వు ఆ వ్యక్తి దగ్గర చేరి గురువుగా ఆ వ్యక్తిని భావన చేసి ఆ వ్యక్తితో అనుసరిస్తూ ఉంటే అదే శిష్యరికం. అలా నీవు చేసుకోగలిగిన రోజు నీవు కూడా గురు సంప్రదాయాన్ని పాటించిన వ్యక్తి అవుతావు. ఇలా మనం గురు ధర్మంలో ఉండాలి. గురు సంప్రదాయంలో మనం ఉన్నప్పుడే మనకి ఆనందమైనటువంటి జీవితం వస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. నా కులం ఇదని నీవు చెప్పుకోగలుగుతున్నప్పుడు నా గురువు వీరు అని నీవు చెప్పుకునే రోజు రావాలి. కులం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ గుణాన్ని చెప్పేటటువంటి గురువు నీకుండాలి. నీ గుణాన్ని నేర్పి నీ గుణాన్ని తీర్చిదిద్దే గురువు నీకు లేనప్పుడు నీ కులం పేరు చెప్పి కూడా నువ్వు వృధా, నీవు కూడా వృధా అవుతావు, నీ కులం కూడా చెడిపోతావు. నీ గుణాన్ని తీర్చిదిద్దితే నీ వల్ల, నీ గుణం వల్ల నీ కులం కూడా గొప్పగా కీర్తింపబడుతుంది. ఇది కీర్తింపబడాలి అంటే నీవు, నీ గుణము, నీ కులము, నీ పరిసర ప్రాంతాలు, నీ బంధువులు, నీ చదువు, నీ వంశమంతా కీర్తింపబడాలి, గౌరవింపబడాలంటే నిన్ను తీర్చిదిద్దేటటువంటి నీ గురు ధర్మంలో ఉంటుంది బలవంత. అది ఏర్పరచుకోవాలి, తెలుసుకోవాలి. ఈ విధానంలో మనం గురుధర్మంలో నడవాలి. గురునిష్ట మనకి చాలా అవసరం. డాంబికత మనకి అవసరం లేదు. డాంబికత్వం అనేటటువంటిది, పటాటోపం అనేటటువంటిది వద్దు. డాంబికత్వం వద్దు. హంగామా, ఆర్భాటాలు గురుధర్మంలో ఉండవు. నిష్ఠ, భావన, ఆచరణ, ఇది గురుధర్మంలో ఉంటుంది. ఇది తెలుసుకొని మనం జీవన విధానం సాగిద్దాం. భక్తిలో మనం మేరు పర్వతాలను ఎక్కేటటువంటి గొప్ప స్థాయికి మనం ఎగురుతాం. హిమాలయాలని చేరేంత జ్ఞానం మనకు వస్తుందని చెప్పటంలో ఏం సందేహం లేదు. లేకపోతే పాతాళానికి మనం పడిపోతాం భక్తిలో. డాంబికత మనకు వద్దు, ఆర్భాటం వద్దు. ఆచరణతో కూడినటువంటి నిష్ఠ కలిగినటువంటి పరమభక్తి, శబరి భక్తి లాంటి భక్తి మనకు కావాలి. అది మనం ఈ పూట నుండి అలవాటు చేసుకుందాం అని తెలియచేస్తూ అందరికీ గురు పౌర్ణమి అలాగే వ్యాస మహర్షి అనుగ్రహం అందరికీ కలగాలి. మీ ధర్మాల్లో మీరు నడుస్తూ ఉన్నారంటే మిమ్మల్ని గురువు మార్గంగా నడిపించేటటువంటి గురువులు ఆశీస్సులు అందరికీ కలగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్.